ఎక్కడైనా కానీ మనము ఎమ్మెల్యే గారికి ప్రమాణం చేపిస్తారు. అటువంటి ప్రమాణం మనకి సత్యంగా ఇస్తా ఉన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా వారి వెంట నేను ఖచ్చితంగా ఉంటాను, వారిని కాపాడుకుంటానని చెప్పిన గొప్ప వ్యక్తిగా సత్యం గారు మనకు పడతా ఉన్నారు. ఇంత గొప్ప వ్యక్తి ధర్మానికి రావడం నిజంగా మనందరూ చేసుకున్న పుణ్యం. ఆయన వస్తువు మాట నాకు ఫోన్లో చెప్పాడు, తమ్ముడు మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, అదేదో అనుకోని దైవ సంకల్పంతో వేస్తున్నాను చెప్పి. కాదన్నా, మేమే మీకు భక్తులుగా మీరు ఒక దేవుడుగా ఉంటారని చెప్పి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే మీ మీద నమ్మకం ఉంది, భరోసా ఉంది, మీలో తెగింపు ఉంది, మీరు అన్ని విధాలుగా రాజకీయ చైతన్యం ఉంది. ఈ రోజు ఎక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడో ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన ఈ రోజు అంత గొప్ప స్థాయిలో ఉన్నారంటే ఆయన శక్తియుక్తులు ఎంత గొప్పగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి. మంచి మనసున్న నాయకులు, మోసపోతున్న గుణాలు లేవు మాలో. ఎవరికి కష్టం వస్తే నా మీద 3 SC ST కేసులు పెట్టుకోగలిగాడన్నా. ఓకే, సంతోషం. ఎవరితో పెట్టుకోగలిగాడు? అతనికి ఉన్నదంతా ఒకటే, బీసీలు STలు SCలు ముందు పెట్టుకోకుండా వాడు దమ్మున్న నాయకుడైతే నన్ను ఎదుర్కోలేకపోయాడు. నాలో పోటీపడి కానీ నేను సేవ చేస్తాను కానీ రాలేకపోయాడు. ఎంతసేపటి కూడా బీసీలు STలు వారికి కేసులు పెట్టడానికి పనికొచ్చిన కులాలు మాత్రమే. నాకు అలా కాదు, నా సొంత అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు, కులాలలో. ఎందుకంటే ప్రతి కులములో పేదవాడు ఉన్నాడు. కులములో మాత్రమే మంచి గుణం ఉన్న వారి వైపు మనం చూడాలన్నా. నేను కూడా చాలా మంది అడిగాడు, గడ్డం రాజగోపాల్ ఇండిపెండెంట్ వేయిద్దాం. చాలా నాయకులు చాలా ప్రజెస్ పెట్టారు, వేపిస్తే చాలా నాకేమన్నా అవగాహన లేని నాయకులు కాదు. నేను ఎన్నో కష్టాలు సత్యనవులు నీళ్ళు పిండుకొని అన్నం తిన్న జీవితం నాది. నాకన్నా చాలా కష్టాలు పడి పైకి వచ్చిన అన్న జీవితం సత్యన్నది. ఎందుకంటే ఈ రోజు జాతీయ స్థాయికి రాగలిగాడంటే ఎన్ని కష్టాలను ఎదుర్కొని, ఎంత నిబద్ధతతో, ఎంత ఓపికతో, ఎంత కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చాడు. అలాంటప్పుడు నేను ఎందుకు పాజిటివ్ చేయాలన్నా? గడ్డం రాజగోపాల్ పోటీ చేస్తే 20,000 30,000 ఓట్లు చేస్తే నువ్వు బాగుపడతాయేమో. నాకు అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే నా కోరిక ఏంటి? పేదవాడికి ఫలాలు అందాలా. అలాంటప్పుడు సత్యన్న 1000 బలం ఉన్న అధిక బెదిరించిన మనల్ని అడ్డు పెట్టుకొని బెదిరించాలి. మనలో అవగాహన ఉండాలి. చాలా మంది ఏంటంటే భయపడుతున్నారు. అన్న మనం భయపడిన పని లేదు. ఎప్పుడు మనం ధైర్యంగా బయటకు రాగలుగుతామో, పలానా వ్యక్తి తను ఎంబడున్నాడు, మన కాప్ చేయగలుగుతాడు అన్నప్పుడు వాడు రావడం అనేది అసంభవం మాట అన్న. అందుకన్నా సత్యకుమారులకు మనం బాగా గెలిపించుకోగలిగితే ఈ ధర్మాల్లో చేనేత సమాజం అభివృద్ధి చెందుతుంది. ముదుగుపులు కూడా చాలా స్కూళ్ళు కబ్జా చేయాలని చూస్తే మేము సొంత డబ్బులు పెట్టి డెవలప్మెంట్ చేసి గ్రౌండ్ పిల్లలకి ఇచ్చి ఇవ్వడం వల్లే నన్ను కేసులు పెట్టగలిగాను. ఎందుకంటే పాములు అక్కడున్న వాళ్ళు వచ్చి నన్ను స్పందిస్తేనే అడిగితే నేను వెళ్ళి సాయం చేశాను. అది చేయడం వల్ల ఓర్చుకోలేకపోయాడు. ఎకరం భూమి కబ్జా చేయాలనుకున్నవాడు, ఎందుకంటే మండల్లో ఉండేది వాళ్ళ అనుచరులే, వాళ్ళ పేరు మీద చేసుకోవాలనే ఉద్దేశంతో నా మీద కేసు పెట్టగలన్నా. నా మీద నేనేం కేసుడికి, నాకు బిజినెస్ మీద నాకు రాలే. పేదవాడికి అన్నం పెడితే ఇలాంటి దుర్మార్గులంతా కేసులు పెడతారు. కాబట్టి మనకు అండ కావాలా, ఒక ధైర్యం కావాలా. ఆ ధైర్యమే సత్యకుమార్ అన్న. లాస్ట్ మే 13 మనం చేయకుండా కుదిరితే తర్వాత అన్న యుద్ధం స్టార్ట్ చేస్తాడు. ఎట్లుంటుందో తెలుసా? కలలు అన్నాడు కదా, నేను సింహ పులులు ఎక్కడ ఉండాలా? అడవిలో ఉండాలా? చెప్తాము నిలేసి. మనము మే 13 ఓటు వేసిన తర్వాత ఈ సింహాలు పులులని కలగట్టిన వాడు మనంతా ఖచ్చితంగా తోస్తాడు. దాంట్లో భయపడబడ్డండి. మన పేదవాళ్ళం, మన కాపుగాయడానికి వచ్చిన మన పెద్ద కాపరి తక్కువే కాదు. మన ముందుండి మన జీవితాలు నడిపించడానికి వచ్చిన నాయకుడు. కాబట్టి వాళ్ళకు గుర్రాల మీద ఎక్కించి అడవిని కలపామన్నా నేను భయపడతాను. మే 13వ తారీఖు మనందరూ మనం చేసిన అతి పెద్ద గిఫ్ట్ ఇద్దాం. ఇప్పటి నుంచి మేము చెప్తామన్న ఇంతమందిలో ఈ రోజు నుండి నా ప్రయాణం సత్యంతోనే.
కావచ్చు, మా తమ్ముడు కావచ్చు, ఇంకా చాలా మంది చేశాడు. టిప్పు అనేవాడు నా సొంత తమ్ముడు. మైనార్టీలే కాదు, నాకు అన్ని కులాలు నడవాలి. కాబట్టి ప్రతి రోజు ఈ రోజు నుండి యుద్ధం మొదలు పెడదాం మనందరం. ఇది సత్యంగా యుద్ధం కాదు, మన యుద్ధం. ప్రతి ఒక్కరు సైనికుడివే. మనం యుద్ధం చేసి అన్నకు అధికారం ఇస్తే తర్వాత చూపిస్తాడన్న ప్రతి కుటుంబాన్ని జీవితాలు బాగా చేస్తారని మేము ఆశించి నా సత్యమే మీకు ప్రజల మధ్య అడుగుతున్నాం. ఇంతమంది చాలా పేదవారంట, ప్రతి ఒక్కరు వికలాంగులు ఉన్నారన్న. వాళ్ళతో చాలా ఇబ్బందులు. ఎందుకంటే పని చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తే వాళ్ళ జీవిత గడపడమే చాలా కష్టం ఉంటుంది. వికలాంగులకు అంతో ఇంత సాయం చేసుకుంటూ పోయే ఉన్న మేము మీరు ఖచ్చితంగా భరోసా ఇస్తారని, ప్రతి ఒక్కరి జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ మా అన్న ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నా నేను